చాలా సంతోషం. మీ మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. షేబా దేశపు రాణి దక్షిణ అరేబియా దేశం నుండి వచ్చింది. సంగమా దయచేసి వినండి. ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు ఏ ఒక్కరూ కదలడానికి వీల్లేదు. మిగతా వారిని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. క్రమశిక్షణను పాడు చేయడానికి వీల్లేదు. ఆరాధన సమయంలో మధ్యలో లేవడం కానీ అటు ఇటు తిరగడం కానీ అవమానకరం. అది మీకు అవమానకరం, దేవునికి అవమానకరం. సినిమా హాలుకు వెళ్ళిన వాడు కూడా మధ్యలో లేవడం. ఎందుకంటే సినిమా పట్ల వాడుకున్న మక్కువ. దేవుని మందిరానికి మక్కువతో వచ్చిన ఏ ఒక్కడు కూడా మధ్యలో లేవడం. ఎందుకంటే దేవుని సన్నిధి పట్ల ఉన్నటువంటి మక్కువ, గౌరవం. కాబట్టి క్రమశిక్షణను పాటిద్దాం. ఖచ్చితంగా ఉన్న స్థలంలో కూర్చుందాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. షేబా దేశపు రాణి ఒక అన్యురాలు, ఆత్మీయురాలు కాదు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఆత్మీయుణ్ణి సవాలు చేయబోతుంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించబోతుంది. ఏమిటి తను వేసే ప్రశ్న? ఏమిటి తను విసిరేటటువంటి సవాలు? తనను జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. మొదటిగా, దేశపు రాణి దక్షిణ అరేబియా దేశం నుంచి వచ్చింది. ఆమె ఆత్మీయురాలు కాదు, ఒక అన్యురాలు. కానీ ఎవరో చెప్పారట. ఎవరిని గూర్చి? యెహోవాను గూర్చి. మహారాణికి ఎవరో వెళ్ళి మహాదేవుడైన యెహోవాను గూర్చి చెప్పడం జరిగింది. మహారాణి యెహోవాను గూర్చి విన్నది అని అంటే ఎవరో చెప్పారో. ఎవరూ చెప్పకుండా ఆ మహారాణికి యెహోవాను గురించి తెలిసేది కాదో. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ చదువుతున్నావో, సహోదరి సహోదరులు, నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి దేవుని గూర్చి మాట్లాడడానికైనా, ఆ దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికైనా అవకాశం వచ్చినప్పుడు ఏ ఒక్కరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఫరోకి సమస్య వచ్చింది. తనకు ఒక కళ వచ్చింది. కళభావాన్ని ఎవడూ చెప్పలేకపోయాడు. అటువంటి సమయంలో కళభావము చెప్పగలిగిన వాడు చెరసాల్లో ఉన్నాడని చెప్పి యోసేపును పిలిపించాడు బయటికి. యోసేపు వచ్చినప్పుడు యోసేపును అడుగుతున్నాడు ఫరో, కళభావం చెప్పగలిగిన మహాజ్ఞానం నీకు ఉందంట కదా, చెప్పగలవా అని అంటే యోసేపు చెప్పింది ఏంటో తెలుసా? మహారాజా, మీ కళభావాన్ని నేను చెప్పలేను. అదేమిటయ్యా, కళభావాన్ని నువ్వు చెప్పగలవని చెప్పే కదా చెరసాలోంచి నిన్ను పిలిపించింది. కళభావాన్ని చెప్పలేనంటావేమిటే? ఏమన్నాడో తెలుసా? నేను ఆ కళభావాన్ని చెప్పలేను, కానీ నేను సేవిస్తున్న నా దేవుడు. ఎవరు ముందు మాట్లాడుతున్నాడు? ఫరో ముందు. అన్యుడైనటువంటి ఫరో ముందు యోసేపు ఎవరిని తీసుకొచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? చెప్పండి. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేను మీ కళభావాన్ని చెప్పలేను, కానీ ఏ దేవుడినైతే నేను సేవిస్తున్నానో ఆ దేవుడు మీ కళభావాన్ని నా ద్వారా చెప్పగలడు. కారణం తెలుసా? యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు తనతో ఉన్నాడు. తను కలిగిన విశ్వాసాన్ని గూర్చి దాపెట్టలేదు. తాను నమ్ముతున్న దేవుని గూర్చి దాచిపెట్టలేదు. సంగమా, నీ జీవితంలో నీలో దేవుడు ఉన్నట్లయితే ఆ దేవుని గూర్చి, ఆయన యొక్క గొప్పతనాన్ని గూర్చి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి నువ్వు దాచిపెట్టడానికి వీల్లేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి దేవుని గొప్పతనాన్ని, ఆయన చూపిన ప్రేమను, సిలువలో చేసిన త్యాగాన్ని, నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి మార్పును, పాప క్షమాపణను ఖచ్చితంగా లోకానికి ఎలుగెత్తి సాక్షార్థమైన చెప్పగలగాలి. ఒక అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి షేబా దేశపు రాణికి ఎవరు గురించి తెలిసిందట? యెహోవా గురించి తెలిసింది. ఎలా తెలిసింది? ఎవరో చెప్పారో. ఆ ఎవరో చెప్పిన వారిలో ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు, నువ్వు నేను మనము ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరో చెప్పారట. నెంబర్ 1 యెహోవాను గూర్చి. నెంబర్ 2 యెహోవా ఏర్పరిచినటువంటి రాజు అయిన సొలొమోను గూర్చి, అతనుకున్న జ్ఞానాన్ని గూర్చి, అతను పరిపాలిస్తున్న పరిపాలనను గూర్చి ఎవరో చెప్పారట. కాబట్టి సొలొమోను యొక్క దేవుని గూర్చి విన్నటువంటి
సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి విన్నటువంటి షెబా దేశపు రాణి తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏమిటా నిర్ణయం? నేను వెళ్ళి ఏ దేవుడైతే సొలొమోనును ఏర్పరచుకున్నాడో ఆ దేవుని యొక్క మహాశక్తి ఏమిటో, ఆ దేవుడు ఏర్పరచుకున్న సొలొమోను యొక్క మహాజ్ఞానం ఏమిటో, అతడు పరిపాలిస్తున్న గొప్ప పరిపాలన విధానం ఏమిటో నా కళ్ళారా చూడాలి అని చెప్పి తాను నిర్ణయం తీసుకుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దక్షిణ అరేబియా దేశం నుండి వస్తుంది. ఎంత దూరం? సుమారు 2414 కిలోమీటర్లు. తను ప్రయాణం చేసి రావడానికి ఎంతకాలం పడుతుంది? 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక మహారాణి సొలొమోను కలిగి ఉన్న జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవాలి అని చెప్పి 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది. ఎంత కాలం ప్రయాణం చేస్తుంది? స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నారు. 3 నెలల నుంచి 4 నెలల పాటు ప్రయాణం చేసి రావాలి. అనగా 3-4 నెలల పాటు రావడం, 3-4 నెలల పాటు తిరిగి వెళ్ళడం. ఒకవేళ 3.5 నెలలు వేసుకుంటే 7 నెలలు. సొలొమోను దగ్గరికి వచ్చి జ్ఞానమును గూర్చి విని తిరిగి వెళ్ళడానికి మహారాణి అయినటువంటి షెబా దేశపు రాణికి ఎంతకాలం పడుతుందో తెలుసా? 7 నెలల కాలం పడుతుంది.